హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా పల్లీలు, నువ్వులు, ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జాడీలో వేసుకొని దానిలో వెల్లుల్లి, అల్లం, చింతపండు కొంచెం, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకుని దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసి సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని కలుపుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ అంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత దాన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా కారం యాడ్ చేసి అది కూడా మంచిగా ఉడికేలా కలుపుకోవాలి. కారం ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి అందులో వేసిన పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోతుంది. మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.